సంతోషం అండి. నా పేరు గుళ్ళపల్లి శ్రీనివాసు. నేను తణుకు దగ్గర ఇరగవరం గ్రామానికి చెందినటువంటి వాళ్ళం. మా పూర్వీకులక్కడ. అందరూ వేద పండితులు వారందరూ. గుళ్ళపల్లి వెంకటనారాయణ ఘనపాఠి గారని మా నాన్నగారి పేరు. ఆయన చిన్న వయసులోనే వేదాధ్యయనంలో, ఘనపాఠంలో ఉత్తమోత్తమంగా పరీక్ష ఇచ్చి సెలెక్ట్ అయ్యి, ఎంతోమంది ప్రస్తుతం ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ఘనపాఠులు మా నాన్నగారి శిష్యులు లేక వాళ్ళ శిష్యులు. మా నాన్నగారికి ప్రెసిడెంట్ అవార్డు వచ్చింది. ఓహోహో! మా నాన్నగారి శిష్యులైనటువంటి మా బాబాయ్ గారు గుళ్ళపల్లి ఆంజనేయ గణపాటి గారని, ఆయన కూడా చాలా ఫేమస్ అయినటువంటి వ్యక్తి. ఆయనకి వచ్చింది ప్రెసిడెంట్ అవార్డు. ఆయనే కాకుండా విష్ణుభట్ల సుబ్రహ్మణ్య దీక్షితులు గారని హైదరాబాద్‌లోనే ఉంటారు. వేదార్థ పండితులైన. ఆయనకి ప్రెసిడెంట్ అవార్డు వచ్చింది. మా నాన్నగారికి, ఆయన శిష్యులిద్దరికీ ప్రెసిడెంట్ అవార్డు వచ్చింది. అంత గొప్ప వేద కుటుంబం మాది. అద్భుతం. నేను గుంటూరు జిల్లాలో పుట్టాను. గుంటూరులో సంస్కృతమే చదువుకున్నాను నేను. హుహు. అరండల్పేటలో సంస్కృత కాలేజ్ ఉండేది. అక్కడ చదువుకుని తర్వాత నాగార్జున యూనివర్సిటీలో ఎంఏ చేసి, తిరుపతిలో ఇప్పుడు నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ అని పిలువబడేటువంటి సంస్థలో పీహెచ్‌డీకి చేరాను. హుహు. ఇండియన్ శాస్త్రాల ప్రకారం మనస్సు అంటే ఏమిటి? అది ఎక్కడుంటుంది? ఏం చేస్తుంది? దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి? ఇటువంటింతా మనసుకి సంబంధించినటువంటి విషయం నా పీహెచ్‌డీ. ఇంతకీ మనసంతా ఇక్కడే ఉంటుందంటారా? ఇక్కడ ఉంటుందంటారా? మనస్సు అనేటువంటిది ఇక్కడ హృదయ పుండరీకం అంటారు దాన్ని. పురీతత్ నాడి పుండరీకం అంటే అది కమలాకారంలో ఉంటుంది. అందులో పురీతత్ అనేటువంటి ఒక నాడి ఉంటుంది. ఆ నాడి మనసుకి కేంద్రం. ఓహో! మనసు అనేటువంటిది అణురూపంలోనే ఉంటుంది అనేటువంటిది మన శాస్త్రాలు ఎక్కువగా చెప్పే దర్శనాలు. ఈ మనసు అనేటువంటిది చాలా చంచలమైనటువంటిది. ఇది తన స్థానంలో ఉండకుండా బయటికి తిరుగుతూనే ఉంటుంది. ఈ మనసు ఎప్పుడైతే మన ఇంద్రియం కంటితో మనసు వచ్చి కంటితో చేరితే కంటి ద్వారా మనకి విషయం తెలుస్తుంది. లేకపోతే తెలియదు. అలాగే మన మనస్సు చెవితో సంబంధిస్తేనే ఆ శబ్దం తెలుస్తుంది. లేకపోతే తెలియదు. ఇలాగా చాలా ఉంది దానికి. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోః. మనిషి యొక్క కష్టాలకి, సుఖాలకి కారణం మనసే అనేటువంటి చాలా ఫిలాసఫీలో మనసు వేరు, బుద్ధి వేరు. ఇవన్నీ చాలా రకరకాలుగా ఉన్నాయనుకోండి. సో, నేను అక్కడ పీహెచ్‌డీ చేస్తూ ఉండగా ఇక్కడ కాంచీపురంలో ఒక సంస్కృత కాలేజీ ఉండేది. ఆ కాలేజీ వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తే అందులో నేను అప్లై చేశాను. నేను సెలెక్ట్ అయ్యాను. తర్వాత ఆ కాలేజీ కంచి కామకోటి పీఠానికి సంబంధించినటువంటిది. తర్వాత ఆ కాలేజీనే సంస్కృత కాలేజీనే యూనివర్సిటీగా మారింది. ఇది యూనివర్సిటీ. ఓహో! సో, నేను ఈ యూనివర్సిటీ 1993 సంవత్సరంలో మన ప్రియతమ ప్రధానమంత్రి తెలుగువారు పివి నరసింహారావు గారి చేతుల మీదుగా ఈ యూనివర్సిటీ ప్రారంభించబడింది. అది కూడా కంచి కామకోటి పీఠం 68వ పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు నడిచే దేవుడు. ఆయన శత జయంతి సందర్భంగా ఆయన ఇక్కడ నరసింహారావు గారు ఇక్కడికి వచ్చి ఆ రోజునే 93వ సంవత్సరంలో దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత 94 సంవత్సరం నుంచి ఈ యూనివర్సిటీ నడవటం ప్రారంభించింది. కోర్సులు స్టార్ట్ చేయడం అనేటువంటిది. హుహు. కనుక మొట్టమొదటిగా ఇది సంస్కృతం సంబంధించినటువంటి విద్యా సంస్థ ఇది. ఓహో! మన కామకోటి పీఠాధిపతుల లక్ష్యం ఏంటంటే, మనం మొదటి నుంచి కూడా చూసుకున్నట్లయితే భారతదేశం జ్ఞానభూమి. అవునండి. అనాదిగా ఇక్కడ జ్ఞానాన్ని అందించినటువంటి సోర్సెస్ ఏంటంటే వేదాలు. వేదాలు దాని నుంచి వచ్చినటువంటి శాస్త్రాలు కానీ, కళలు కానీ, ఏదైనా భారతదేశంలో ఏదైతే విద్యకు సంబంధించినటువంటి విషయం ఉందో దానికి మూలం వెతుక్కుంటూ పోయినట్లయితే అది మన వేదాల్లోనూ, శాస్త్రాల్లోనూ, సినిమాలకు కూడా ప్రస్తుతం ఉండేటువంటి సినిమాల్లో తీసేటటువంటి విషయాలు కూడా హ్మ్. మనకి భరతనాట్య శాస్త్రంలో కనబడేటువంటి విషయాలు ఇప్పటికీ ఆశ్చర్యంగా అవే విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి కానీ మార్పు అంత అంటే ఇది సత్యం అంటారు. సత్యం అనేటువంటిది ఏ కాలంలోనూ మారదు. అంత గొప్ప జ్ఞానాన్ని అందించేటువంటివి వేదాలు, శాస్త్రాలు మన ఋషులు అందరూ అందించారు. కనుక ఈ వేదాలు అనేటువంటివి లోపించి కాలాంతరంలో వాటికి ఆదరణ తగ్గిపోయి లోపించినప్పుడు మళ్ళీ వాటిని ఆ జ్ఞానాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి శంకర భగవత్పాదాచార్యులు వారు జన్మించి 32 సంవత్సరాల్లో కేరళ నుంచి కాశ్మీరం దాకా, కేదార్నాథ్ దాకా పాదయాత్ర చేసి హ్మ్. అందరితోనూ మాట్లాడి అందరికీ జ్ఞాన భిక్షని ప్రసాదించి అజ్ఞానాన్ని తొలగించి ఆయన ఇంత పని చేసి దీన్ని మళ్ళీ ఇంకా సృష్టి చివరి వరకు కొనసాగాలని అక్కడక్కడ పీఠాలను పెట్టి ఇక్కడ కాంచీపురంలో వచ్చి ఆయన స్వయంగా
ఉన్నారు అనేటువంటిది మనకి తెలిసినటువంటి విషయం. అదే సర్వజ్ఞ పీఠం అంటారు, అది కామకోటి పీఠం. అది ఈ ఆదిశంకరాచార్యుల వారి నుంచి పరంపరగా ఈ వచ్చేటువంటి పీఠాధిపతులు వరుసగా వస్తున్నారు. మధ్యలో ఎక్కడ అది విచ్ఛిన్నమైనటువంటిది లేదు. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు 68వ వారు, జయేంద్ర స్వామి వారు 69, ఇప్పుడు ఉన్నటువంటి శంకర విజయేంద్ర స్వామి వారు 70వ పీఠాధిపతి. వీళ్ళందరి యొక్క పని ఏంటంటే దేశోద్ధరణ, సమాజ సేవ, అదే వీళ్ళకి దానికోసమే వీరు చేసేటువంటి అనుష్ఠానం కానీ తపస్సు కానీ, వీళ్ళకంటూ స్వయంగా దానివల్ల ఏ లాభము లేదు. వీళ్ళకి వాళ్ళు కట్టుకునే బట్టలు అవే, వాళ్ళు తినే తిండి అదే, వాళ్ళకి పడుకోవటానికి కూడా టైం దొరకదు. అంతా ప్రపంచం. వీళ్ళు చేసేది వేదోద్ధరణ. అంటే చంద్రశేఖరేంద్ర స్వామి వారు, సరస్వతి స్వామి వారు చూసినట్లయితే ఆయన కాలంలోనే చాలా వేద శాఖలు అంతరించిపోయి ఉన్నాయి, ఎవరు చదువుకునే వాళ్ళు లేరు అనే పరిస్థితులు వస్తే కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఇంకా చాలా చోట్లకి, బెంగాల్, ఇంకా చాలా ఏరియాల్లో ఆయా శాఖలకి సంబంధించినటువంటి కుటుంబాలని వాళ్ళని వెతికి పట్టుకుని వాళ్ళకి డబ్బులు ఇచ్చి పోషించి, ఆ కుటుంబాలను పోషించి మళ్ళీ ఆ వేదాలని చదువుకునేట్లుగా మళ్ళీ వాటిని బ్రతికి, అంటే మళ్ళీ వాటిని మార్గంలోకి తీసుకొచ్చేటట్లుగా ఆయన చేసి మహానుభావులు ఆయన. అందుకనే నడిచే దేవుడు అంటారు వేదోద్ధరణ. ఆయన చేసినటువంటి అంత ఉత్తమమైనటువంటి పనిని కొనసాగించే జయేంద్ర స్వామి వారు చేసిన పని అంటే, జయేంద్ర సరస్వతి స్వామి వారు, మనము కేవలం ఈ ప్రాచీన సంప్రదాయాన్ని, విద్యల్ని మాత్రమే చేస్తే సరిపోదు, ఇప్పుడు మారిపోతుంది టైం అంతా, కొత్త కాలంలో కొత్త విద్యలను కూడా మనం పోషించాలి, మనం తెలుసుకోవాలని చెప్పి, కొత్త విద్యలు నేర్చుకోండి కానీ పాతని మరవద్దు, భారతీయుడుగా ఉండు, సనాతనంగా నేర్చుకో, ఋషులను గౌరవించు అని ఈ రెండింటిని కలిపి ఒక మేళవింపుతో ఒక విద్యా సంస్థను నెలకొల్పాలి. మీరు ఎక్కడ చూసినా యూనివర్సిటీలు ఇన్ని ఉన్నా కూడా ఇక్కడ ఎక్కువగా మోడర్న్ విద్యలని పోషించడమే ఇక్కడ జరుగుతుంది. సంస్కృతము అనే కానీ, ప్రాచీన విద్యలు కానీ, తెలుగు ఇటువంటి డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా దాంట్లో చాలా పోషణ తక్కువగా ఉంటుంది, ఆదరణ తక్కువగా ఉంటుంది, ఏదో పేరుకి అవి నడుస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ యూనివర్సిటీలో మాత్రం మొట్టమొదటి డిపార్ట్మెంటే సంస్కృతం డిపార్ట్మెంట్. సంస్కృతం డిపార్ట్మెంట్ ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖంగా, బలిష్టంగా, మీకు సౌత్ ఇండియాలో ఎక్కడ ఆంధ్రదేశంలోనూ, తెలంగాణ దేశంలోనూ అనేటువంటిది ఒకటో రెండో ఉన్నాయి. ఇప్పుడు నేను చదువుకునే రోజుల్లో చాలా ఉండేవి. అంటే సంస్కృతం వచ్చిన వాళ్ళకి ఇక్కడ అడ్మిషన్ అండి, లేకపోతే వచ్చిన తర్వాత కూడా నేర్పిస్తారా? అదే చెప్తాను. సంస్కృతం కోర్సులు ప్రధానంగా ఉండి బాగా ఇక్కడ మేము సంస్కృతం చదువుకునే వాళ్ళకి, బిఏ, ఎంఏ వాళ్ళకి ఉచితంగా భోజనం పెట్టి, వాళ్ళు 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 5 ఏళ్ళు ఉన్నా సరే ఉచిత భోజనం, ఉచితంగా వాళ్ళకి రూమ్ వ్యవస్థ, ఎంతమంది వచ్చినా సరే, ఆడపిల్లలు, మగపిల్లలు ఎంతమంది వచ్చినా, మాకు వేరే దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి మనకు వస్తుంది, మాకు నేపాల్ స్టూడెంట్స్ కూడా సంస్కృతం చదువుకోవడానికి ఉన్నారు. ఇలాగ సంస్కృతాన్ని ఒక పక్క పరిరక్షిస్తూ ఈ కొత్త కోర్సులు అయినటువంటివి ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ వీళ్ళందరినీ ఇక్కడ కోర్సులు ఇంట్రడ్యూస్ చేసి వీళ్ళకి కూడా సంస్కృతము, ఇండియన్ కల్చర్ అనేటువంటి పేపర్ కంపల్సరీ, ఇది ఉండాలి అని చెప్పి మొత్తానికి వీళ్ళని మోడర్న్ ఎక్స్పర్ట్గా తయారు చేస్తూ, భారతీయ స్వభావంతో వీళ్ళని తయారు చేస్తూ ఇక్కడ చేస్తున్నాము. ఆ విధంగా ఇప్పటికి ప్రస్తుతం ఒక 50 కోర్సుల దాకా ఇక్కడ మేము రన్ చేస్తున్నాము. లా కోర్సు కూడా ఇంట్రడ్యూస్ చేసాము, ఆయుర్వేదం ఉంది మా దగ్గర. ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్ అంటే ప్రాచీన, నవీన మేళవింపుతో చేరేటువంటి ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్ అనేటువంటిది చాలా ప్రధానం ఇక్కడ.